నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అసెంబ్లీ పరిసర ప్రాంతాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ ని పరిశీలించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గత ప్రభుత్వ హయాంలో అంగుళం పని కూడా జరగలేదని ఆరోపణ రానున్న 9 నెలల్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం జరగాలని సిఆర్డీఏ అధికారులకు ఆదేశం ప్రజా దర్బార్లో వినతులు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్ సమస్యల పరిష్కారానికి హామీ ఎవరూ అధైర్యపడొద్దని భరోసా పార్టీ అధ్యక్షునికి ఉండాల్సిన లక్షణాలు జగన్లో లేవు వైసీపీ అరాచకాలు తట్టుకోలేకే ప్రజలు చిత్తుగా ఓడించారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన రామచంద్రయ్య హరిప్రసాద్ రిటర్నింగ్ అధికారి ప్రకటన ప్రధాని మోడీ పిలుపుతో అమ్మ కోసం పేరుతో మొక్కలు నాటిన ఎంపీ పురంధరేశ్వరి సమాజ హితం కోసం బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని వెల్లడి ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా తదితరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 5 ఏళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అసెంబ్లీకి కనీసం సున్నం కూడా వేయలేదని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విమర్శించారు. వెలగపూడిలోని అసెంబ్లీ పరిసర ప్రాంతాలు, ఎమ్మెల్యే క్వార్టర్లను శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి వేగంగా పనులు జరిగాయని, గత ప్రభుత్వం మాత్రం అంగుళం కూడా నిర్మాణ పనులు చేయలేదని స్పీకర్ ఆరోపించారు. చివరికి బిల్డింగ్ మెటీరియల్ కూడా దొంగలెత్తికెళ్లారని అన్నారు. రానున్న 9 నెలల్లో ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని సిఆర్డీఏ అధికారులను శాసనసభాపతి ఆదేశించారు. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు. ఎమ్మెల్యేలకి చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం, గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరేంది లేదు, పేరు చెప్పకూడదు నేను, నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చేది. ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారట. కానీ నిర్లక్ష్యం వల్ల, ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు 300 కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది. వితిన్ 9 మంత్స్లో ఈ బిల్డింగ్ అన్నీ కూడా పూర్తి చేసి, ఎమ్మెల్సీ బిల్డింగ్ పూర్తి చేసి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నది నా లక్ష్యం. 5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి వైట్ వాష్ కూడా వేయలే. ఈ అసెంబ్లీకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి చెప్పుకుంటారండి, ఎవరితో మాట్లాడతారండి? అంటే ఇప్పుడు మన కమిషనర్ గారిని అడిగి ఇమీడియట్గా వైట్ వాష్, ప్రెస్ వాళ్ళకు మీడియా పాయింట్, హైదరాబాద్లో లైబ్రరీ ఉంది, అటువంటి లైబ్రరీ మళ్ళీ మన అసెంబ్లీలో ఉండాలన్నది నా భావన. అలా క్యాంటీన్ ఒకటి మనకే కాదు, ఎమ్మెల్యేలకి కాదు, పబ్లిక్ ఎవరు వచ్చినా సరే క్యాంటీన్లో దూరంగా వెళ్లకుండా అక్కడ ఒక టిఫిన్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రోజురోజుకి ప్రజల నుండి ఆదరణ పెరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ క్యూ కడుతున్నారు. ఉండవల్లిలోని మంత్రి లోకేష్ తన క్యాంప్ కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. వైద్యానికి సాయం, ఉపాధి అవకాశాలు కల్పించాలని, వైసీపీ నేతలు ఆక్రమించుకున్న భూములు తిరిగి అప్పగించేలా చూడాలంటూ ఫిర్యాదులు అందాయి.
మెప్మా అధికారులతో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్వాక్రా రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడితే సహించనని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ డ్వాక్రా పొదుపు సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక పరిపుష్టి చెందాలని చంద్రబాబు కోరుకున్నారని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో 4,360 డ్వాక్రా పొదుపు సంఘాలు ఉన్నాయని వీటిని పరిశీలించడానికి 135 మంది రీసోర్స్ పర్సన్స్ పనిచేస్తున్నారని, వీరంతా 6 సీఓలు మరియు 1 సీఎంఓ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ నాయకత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా మెప్మా పీడీ కె వెంకటేశ్వర్లు, సీఎంఎం శ్రీనివాస్ నాయక్ మరియు సీఓలు పాల్గొన్నారు. ఎవరు ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి ఏంటనేది మీకు తెలుసు. మీకు తెలిసినప్పుడు మీరు ఓపెన్ గా చెప్తే నేను కరెక్షన్ చేసుకుంటా. కాదు లేకపోతే నేను ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపించి మళ్ళీ సాయంత్రం ఓపెన్ చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? వీళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఈ గ్రూప్ ఉంటది. అఫీషియల్ గా ఉన్నటువంటి సిఇఓస్, ఆర్పి, ఈయన సిఎంఎం, తర్వాత పీడీ గారు, వీళ్ళకి అందరికి ఆన్లైన్ అన్ని డేటాలు ఉంటాయి. ఏ గ్రూప్ ఎంత ఎగ్జాక్ట్ పని చేస్తుంది, ఏ గ్రూప్ ఎండింగ్ అయిపోతా ఉంది, ఏ గ్రూప్ ఎగ్జాక్ట్ టైం కడుతుంది అనేది క్లియర్ రిపోర్ట్ వస్తూ ఉంటారు. ఇప్పుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఇప్పటికే 150 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎమ్మెల్సీ అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పరిశ్రమదారుల్లో నమ్మకాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. పూర్వపు ఇన్వెస్ట్మెంట్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకోవాలని అన్నారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్మారు కాబట్టే కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఎలా ఉండాలో ముందు వైఎస్ జగన్ తెలుసుకోవాలని సూచించారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన అరాచకాలను తట్టుకోలేకని ఆ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారని చెప్పారు. ఇప్పటికైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం మానుకోకుంటే రానున్న రోజుల్లో కూడా వైసీపీకి భంగపాటు తప్పదని పల్లా హెచ్చరించారు. ఒక పార్టీ నడిపేటటువంటి వ్యక్తి ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది తప్పి మీరు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈవీఎంని అందరూ చూస్తుండగానే పగలగొట్టి అలాగే సిఐ గారి పైన దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం. సమాజ హితాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కాంక్షిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన అమ్మ కోసం ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా విజయవాడలో ఆమె మొక్కను నాటారు. పర్యావరణంలో పెనుమార్పులు వస్తున్నాయని వాటిని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తుందని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. ఇప్పుడు పర్యావరణ మార్పు వలన ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకించి రైతులకి పడవలసిన సమయంలో వర్షాలు లేవు, అసలు పడకూడనటువంటి సమయంలో అత్యధిక మోతాదులో వర్షం పడటం అంటే అతివృష్టి, అనావృష్టి, ఈ రకమైనటువంటి పర్యావరణ మార్పు మనం చూస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అటు రైతులు, ప్రజలు అందరూ కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఢిల్లీలో గనక చూసినట్లయితే ఒక్కరోజునే 53 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం జరిగింది. కనుక ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ సున్నితంగా ఆలోచిస్తూ పర్యావరణ పరిరక్షణ కూడా
రాజకీయాల్లో రాజకీయ పార్టీలు తమ బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్ ఏకగ్రీవమయ్యారు. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ నుంచి సి రామచంద్రయ్య, జనసేన నుంచి పి హరిప్రసాద్ నామినేషన్లు దాఖలు చేశారు. 2 నామినేషన్లే దాఖలు కావడంతో ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సంతృప్తికరంగా లేని సేవలను అందిస్తున్న జియో కేబుల్ నెట్వర్క్ పై వినియోగదారుల పరిష్కార కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు కన్స్యూమర్ ఫోరం అధ్యక్షులు చెదలవాడ హరిబాబు చెప్పారు. పాతగుంటూరులో చెదలవాడు హరిబాబు మీడియాతో మాట్లాడుతూ సెల్ ఫోన్ వినియోగదారులపై 10%, ఇతర సేవలపై 20% ఛార్జీలను పెంచిన జియో నెట్వర్క్ వినియోగదారులకు అవసరమైన సేవలను అందించడంలో విఫలమైందన్నారు. జియో నెట్వర్క్స్ అధ్వానంగా ఉందని వినియోగదారులు తమను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఆరగ్రహానికి చెందిన ఉడతా మహేష్ అనే వ్యక్తి తన టీవీకి జియో నెట్వర్క్ కేబుల్ ని పెట్టుకున్నట్లు చెప్పారు. కేబుల్ బిగించిన తర్వాత నెట్వర్క్ సమస్య రావడంతో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. 4 నెలలుగా ఇదే సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారన్నారు. జియో నెట్వర్క్ సేవలు సంతృప్తికరంగా లేకపోవడంపై వినియోగదారుల పరిష్కార కమిషన్ కు ఢిల్లీలోని టెలికాం రెగ్యులేటరీ అథారిటీలో తాము ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో 20%, 10% ఈ జియో నెట్వర్క్ వాళ్ళు వినియోగదారుల్ని రీఛార్జ్కి 20% పెంచడం జరిగింది. ఈ 20%, 10% బాగానే ఉంది. 10% ఏమన్నా ఈ మన సెల్స్ యూజ్ చేసే వాళ్ళకి పెంచారు, 20% ఏమన్నా నెట్ వాళ్ళకి పెంచారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న సర్వీస్ చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఇదివరకు బాగా నెట్వర్క్ బాగా ఉండేది, స్పీడ్గా ఉండేది. ఇప్పుడు నెట్వర్క్ స్పీడు లేదు, సిగ్నల్స్ సరిగ్గా రావటం లేదు. సంవత్సరానికి డబ్బు కట్టి ఆ ఛానల్ని నేను తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి తీసుకున్న రోజు బాగా వచ్చిందండి. 2వ రోజు నుంచి నెట్వర్క్ సరిగా రావటం లేదు. రాకపోయేటప్పటికి ఆన్లైన్లో ఎవరైతే పేమెంట్ కట్టించుకున్నారో అతన్ని పిలిచాను. అతను వచ్చాడు. వచ్చి ఇట్లా రావటం లేదని చెప్పాను. అతను చూసి సిగ్నల్స్ సరిగా లేవండి, ఇవాళే కదా పెట్టింది, రేపటి నుంచి బాగా వచ్చిద్దని చెప్పాడు. 2వ రోజు వాళ్ళ కుర్రోళ్ళని పంపించాడు. వాళ్ళు వచ్చి చూసి సిగ్నల్స్ రావటం లేదండి, దానికి మేము మేనేజర్ గారితో మాట్లాడి సరి చేస్తామని చెప్పారు. మేనేజర్ గారి నెంబర్ ఇవ్వటం జరిగింది. నేను మేనేజర్ గారికి ఒక 3 సార్లు 4 సార్లు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన స్పందించి ఇదిగో కుర్రోళ్ళని పంపిస్తానంటారు, ఇక పంపిరు. రోజుకి 50-100 కాల్స్ వస్తాయి, ఇట్లానే కంప్లైంట్లు వస్తాయి, దానికి నేను బాధ్యుని కాదని మీరు ఆన్లైన్లో చూసుకోండి అని చెప్పి పెట్టేశారు ఫోను. మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. మాల మహానాడు అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో జరిగిన జయంతి కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొని రామ్ విలాస్ పాస్వాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 7 సార్లు అనేక శాఖల్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన అనేక సంస్కరణలను సృష్టించారన్నారు. మండల కమిషన్ను తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో దళితులకు న్యాయం చేసేలా అనేక పోరాటాలు చేశారన్నారు. దళితులకు అండగా నిలిచిన వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మేడిత బాబురావు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉండి SC/ST అట్రాసిటీ చట్టాన్ని మారుద్దామనే ప్రయత్నం చేస్తే ఆయన ప్రభుత్వంలో ఉండి కూడా దేశవ్యాప్తంగా ఉన్న దళిత ఎమ్మెల్యే ఎంపీల్ని అందరినీ తీసుకొని ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్లి చట్టాన్ని మార్చడానికి వీల్లేదని గట్టిగా పోరాడినటువంటి వ్యక్తి రామ్ విలాస్ పాస్వాన్ గారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సుపరిచితుడు. భారతదేశం రాజధాని ఢిల్లీలో దళితులకి గొంతుకగా నిలిచినటువంటి వ్యక్తి రామ్ విలాస్ పాస్వాన్ గారు. చాలామంది దళితుల ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఘనమైన నివాళులు అర్పించాము. ముఖ్యంగా ఆయన 7 ప్రభుత్వాల్లో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ కూటమిలో కూడా ఆయన ఆ ప్రభుత్వాల కేంద్ర మంత్రిగా చేశారు. అనేకమైన శాఖల్లో కేంద్ర మంత్రిగా ఉండి సంస్కరణలు సృష్టించినటువంటి మహోన్నతమైన వ్యక్తి రామ్ విలాస్ పాస్వాన్ గారు. ఆయన మండల కమిషను ఆ రోజుల్లో
విపి సింగ్ ప్రభుత్వంలో మంచి కీలకమైనటువంటి పాత్ర పోషించి మండల కమిషన్ తీసుకొచ్చి ఈ దేశంలో ఒక ల్యాండ్ మార్క్ తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా కృషి చేయాలని అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు కోరారు. విశాఖపట్నంలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో ముప్పాల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు అగ్రిగోల్డ్కు సంబంధించిన కేసును త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. గతంలో టీడీపీ ప్రభుత్వం మృతి చెందిన అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం అందించడంతో పాటు అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీకి అటాచ్ చేసిందన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 900 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని అసోసియేషన్ తరపున వినతి పత్రాలను అందిస్తామన్నారు. తొలి రోజుల్లో ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసింది ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్. అలాగే చనిపోయినటువంటి వారికి ఎక్స్‌గ్రేషియా ఆనాడు ఆ ప్రభుత్వము ఒక 142 మందికి ఇచ్చింది. అలాగే ఆనాడు యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి కొన్ని చర్యలు తీసుకుంది. తర్వాత మారిన ప్రభుత్వం 6 మాసాల్లో పూర్తి న్యాయం చేస్తామని చెప్పి ఒక 906 కోట్లు మాత్రం ఇచ్చి మా అమ్మ అనిపించింది. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పినటువంటిది ఆ ఊసే 5 ఏళ్ళు ఎత్తలేదు. అందువల్లనే ఇప్పుడు ఆ గవర్నమెంట్ని ఇంకా అనేక ఇతర సమస్యలతో ప్రజలు తిరస్కరించి ఇప్పుడున్నటువంటి ఈ కూటమికి తెలుగుదేశం జనసేన కూటమికి అధికారాన్ని ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు ఇవ్వాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకి అని దళిత సంఘాల నాయకులు అన్నారు. అరండల్పేటలో దళిత నాయకులు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జైలులో జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడాన్ని ఖండించారు. మాచర్ల నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి ఓటింగ్ ను అడ్డుకుంటూ ఈవీఎం పగలగొట్టినందుకు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారన్నారు. ఎస్సీలను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు కోట్ల రూపాయలను దోచుకున్నారన్నారు. దాడులతో ఇబ్బంది పడుతున్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించలేని జగన్ ఫ్యాక్షనిస్ట్ అయిన పిన్నెల్లిని పరామర్శించడం సిగ్గుచేటన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పవిత్రమైన ఓటింగ్ వేసే రోజున ఓటింగ్ను అడ్డుకుంటూ వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయని అప్రజాస్వామికంగా ఒక విలన్ మనస్తత్వంతో ఈవీఎం ప్యాడ్ని పగలగొట్టారు. అది వెబ్ కాస్టింగ్లో అడ్డంగా బుక్ అయిపోయాయి. కింది స్థాయి అధికారులు ఎవరు కూడా ఆ విషయాన్ని రిపోర్ట్ చేయకపోతే స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం దాన్ని గమనించి కింద సిఎస్కి వాళ్ళందరికీ ఆదేశాలు ఇస్తే కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు నా అవ్వాతాతలు అంటారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఎస్సీలకు ఏమీ చేసింది లేదు. పైకి నా ఎస్సీలు నా బీసీలు అంటాడు కానీ ఎస్సీలను ముందు పెట్టుకొని తన సొంత కులమైన రెడ్డి పెట్టుబడిదారులకు రెడ్డి భూస్వాములకు కోట్లాది రూపాయలు దోచిపెట్టిన చరిత్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి కమిషనర్ కీర్తి చేకూరుతో కలిసి నగరపాలక సంస్థ కార్యకలాపాలు అభివృద్ది పనులపై విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో భాగమైన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు మౌలిక సౌకర్యాలు అభివృద్ది పనుల నిర్వహణకు అధికారులు ప్రణాళికాబద్దమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరపాలక సంస్థలో ఆదాయ ఖర్చులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్ నిధులతో కొనసాగుతున్న అభివృద్ది పనులు రోడ్డు విస్తరణ అభివృద్ది పనులు మంచినీటి సరఫరా డ్రైన్లు యూజీడీ పార్కులు ఓపెన్ స్పేస్ తదితర అంశాలపై నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి విభాగాధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి వివరించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మొదటి ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడిన పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ పరిసర ప్రాంతాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్ ని పరిశీలించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గత ప్రభుత్వ హయాంలో అంగుళం పని కూడా జరగలేదని ఆరోపణ. రానున్న 9 నెలల్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం జరగాలని సిఆర్డీఏ అధికారులకు ఆదేశం. ప్రజా దర్బార్లో వినతులు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్. సమస్యల పరిష్కారానికి హామీ, ఎవరూ అధైర్యపడొద్దని భరోసా. పార్టీ అధ్యక్షునికి ఉండాల్సిన లక్షణాలు జగన్లో లేవు. వైసీపీ అరాచకాలు తట్టుకోలేకే ప్రజలు చిత్తుగా ఓడించారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన రామచంద్రయ్య, హరిప్రసాద్. రిటర్నింగ్ అధికారి ప్రకటన. ప్రధాని మోడీ పిలుపుతో అమ్మ కోసం పేరుతో మొక్కలు నాటిన ఎంపీ పురంధరేశ్వరి. సమాజ హితం కోసం బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.